అబ్బా కావ్య ప్లీజ్ నన్ను చూడు మాట్లాడు ఎవరో తెలియనో చూసినట్టు చూడకు నన్ను ఏం మాట్లాడాలి కార్తీక్? ఎందుకు అర్థం చేసుకుంటలేవు? ఎందుకు ఇంతగానం సతాయిస్తాను అసలు? నేను ఇంతగానం అసహించుకుంటున్నా నేను నువ్వే కావాలని చెప్పేసి నేను ఎంట పడుతున్నా అంటే ఇంత జెన్యున్ అర్థం చేసుకోవచ్చు కదా. సరే నేను నిన్ను అర్థం చేసుకుంటా, మరి నన్ను కూడా అర్థం చేసుకోవచ్చు కదా నువ్వు. ఏం అర్థం చేసుకోవాలి చెప్పు? ఏమన్నా అంటే అమ్మ అంటావు లేకపోతే అన్న అంటావు, వాళ్ళని అర్థం చేసుకోవాలా నేను? అవును కార్తీక్, మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి అస్సలు సెట్ కాదు. మేము ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళం. ఇక్కడ అందరం మిడిల్ క్లాస్ వాళ్ళమే కావ్య, నేనేం రిచ్ కాదు. ఫ్యామిలీ సంగతి పక్కన పెట్టు, ఫస్ట్ మనల్ని ఏమైతే అర్థం చేసుకోవాలి కదా, ఆ తర్వాత కదా ఫ్యామిలీ గురించి ఆలోచించాల్సింది. ఇగో మాకంటే మీరు రిచ్చే, మా స్థాయికి తగ్గట్టు మా అన్న ఏదో ఒక సంబంధం తెచ్చి నాకు చేస్తాడు. నీ స్థాయికి తగ్గట్టు ఇంకో అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకో. ఇదంతా కాదు కావ్య, నేను నీ నచ్చకపోవడానికి ఒక్క సాలిడ్ రీజన్ చెప్పు. ఆ రీజన్ నిజంగా వ్యాలిడ్ అనిపిస్తే నేనే నీ ఎంట పడడం మానేస్తా. నువ్వు నచ్చకపోవడానికి రీజన్ ఏముంటది కార్తీక్? ఏం చెప్పాలి? మంచోనివి, మంచిగా చదువుకుంటున్నావు, నీకంటూ ఒక గోల్ ఉంది. నువ్వే అంటున్నావు కదా నా దగ్గర ఏం బ్యాడ్ క్వాలిటీస్ లేవా, నేను అన్నిట్లో పర్ఫెక్ట్ ఉన్నా అని చెప్పేసి నువ్వే అంటున్నావు. మరి ఎందుకు నా లవ్ని యాక్సెప్ట్ చేయట్లేదు? ఇగో కార్తీక్, ఇష్టం వేరే ప్రేమ వేరే. నీకు నాకు అస్సలకే సెట్ కాదు.